హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రిస్టియన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఈ వీడియో ఎలా మొదలు పెట్టాలో, ఏం చెప్పాలో, ఏం చెప్తే ఏం నెగిటివ్ చేస్తారో, మళ్ళీ దానికి ఎన్ని క్వశ్చన్స్ వేస్తారో, వామ్మో! నా ఫాలోవర్స్ కదా, నా సబ్స్క్రైబర్స్ కదా అంటే ఏదో ఒకటి వాళ్ళ గురించి తనూజ అండ్ కళ్యాణ్ గురించి ఏదైనా విషయం తెలిసి చెప్తే సంతోషపడతారని, విషయం తెలిసిన ఎమ్మటే ఏదో ఒక విధంగా వీళ్ళకి చెప్పాలని షార్ట్ వీడియోలో ఏదో విధంగా పెడితే దాని కింద 100 క్వశ్చన్స్ వేస్తారు. ఇది నిజమా అంటారు, ఇది అబద్ధమా అంటారు. నిజమైతే మీకు ఇన్ని వీడియోస్ లో పెట్టాను. వీడియో అయినా ఒక్క దాంట్లో అయినా ఫేక్ న్యూస్ చెప్పానా? మీరు చెప్పండి. ఆ అబ్బాయి ఇద్దరితో ఫోటో దిగారు. ఇద్దరు ఒక షర్ట్లు ఒకేలా లేవు అంటారు ఒకళ్ళు. షర్ట్ మీద న్యూయార్క్ ఉంది, మిగతాయి లేదు అంటారు ఇంకొకళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ కి ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పాటించాలన్నమాట. ఇప్పుడు సెలబ్రిటీ ఫోటోస్ అయితే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను అది కూడా పెట్టట్లేదు, బ్లర్ చేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయింది యూట్యూబ్ అనేది. అందరూ వచ్చి ఛానల్స్ పెట్టేస్తున్నారు, ఇష్టం వచ్చిన చేస్తున్నారు అని చెప్పి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట యూట్యూబ్. అందుకని మనం ఇప్పుడు సెలబ్రిటీ పిక్స్ కాకుండా వేరే నార్మల్ వాళ్ళ పిక్స్ తీసుకొచ్చి పెట్టకూడదు. అలా పెట్టేస్తే ఇప్పుడు అదర్ వేరే వేరే ఛానల్స్ వాళ్ళు పెట్టుంటారు కదక్క, మీరు చాలా ఓవర్ గా చెప్తున్నారు, ఇలా కూడా అడుగున్నారు, ఓవర్ చేస్తున్నారు అది ఇదని. ఇది ఓవర్ అనరండి, నా ఛానల్ మీద నాకున్న ప్రేమ అంటారు. ఇప్పటికే 2 స్ట్రైక్స్ పడ్డాయి, అవి పోయాయి. మళ్ళీ నా ఛానల్ పోతే నాకు మీకు వేరే వాళ్ళు ఉంటారు అనుకుంటాను. అంటే చెప్పేవాళ్ళు ఏదో మీకు చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కానీ నా ఛానల్ నేను ఎంత కష్టపడి నిద్ర లేకుండా ఎంత కష్టపడి పెట్టుకున్నానో నాకే తెలుస్తుంది ఆ కష్టం. నా ఛానల్ పోయిందంటే నాకు ఎంత బాధేస్తుందో తెలుసా? ఇలానే నేను ముందు పెట్టిన ఛానల్ తెలియక పోగొట్టుకున్నాను. అప్పుడు ఈ ఛానల్ దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. తెలిసి కూడా తెలిసి తప్పులు నేను ఎలా చేయగలను? చేయలేను కదా. అన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ తెలుసుకొని, అందుకని వేరే వాళ్ళ అంటే నార్మల్ పీపుల్స్ పిక్స్ మనం పెట్టకూడదు వాళ్ళ. అందుకని నేనేం చేశానంటే చాట్ జీపీటీలో ఎడిట్ చేసి పెట్టాను. ఒక దగ్గర చాట్ జీపీటీని పిక్ ఇది కావాలని చెప్పి అడిగి తీసుకొని పెట్టాను. అండ్ ఇంకో దగ్గర ఆ బాబు నిల్చున్నాడు తనుజ దగ్గర. నిల్చున్నప్పుడు తను షర్ట్ ఇలా వెనక్కి వెళ్ళింది. నేను ఫేస్ చూసాను కదా, ఇద్దరు ఒక బాబు. అంటే ఫేస్ కూడా నాకు తెలియనంతనా. మీరు ఇన్స్టా చూడండి, నేను స్టోరీలో పెట్టినాను. కావాలంటే రేపు మీకు మామూలుగా వాళ్ళిద్దరు పిక్స్ పెట్టేస్తాను ఇన్స్టాలో అయితే మనం ఎట్టైనా పెట్టుకోవచ్చు. ఇన్స్టాలో అసలు ప్రాబ్లం ఉండదు. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఫేస్బుక్ అయినా ఒక రకంగా ఉంటుంది, కానీ యూట్యూబ్ అనేది చాలా కష్టము. ప్రతిదానికి గైడ్ లైన్స్ ఉంటుంది, ప్రతిదానికి స్ట్రైక్ ఉంటుంది, ప్రతిదానికి కాపీ రైట్ ఉంటుంది. మీకు తెలీదు, పెట్టేయండక్క అంటారు, కానీ పెట్టేసి ప్రాబ్లం వస్తుంది. 3 పడ్డాయంటే ఛానల్ తీసేస్తారు, పెట్టకుండా తీసేస్తారు. నువ్వు 1,00,000 కాదు 10 లక్షలు ఉన్న ఛానల్ కూడా పోతున్నాయి ఇప్పుడు. అందుకని నా జాగ్రత్తగా నేను ఉండాలి కదండి. నేనేమి ఫేక్ చెప్పట్లేదు. నాకు తెలిసిన వార్త నా ఫ్యాన్స్ కి తొందరగా తెలియాలి అని చెప్పి అప్పటికప్పుడు మధ్యాహ్నం నిద్ర లేకుండా, ఇవాళ నిన్న మధ్యాహ్నం నిద్రపోకుండా 2 షార్ట్స్ తెలియగానే పెట్టాను సంతోషపడతారని. కానీ మీరు ఆ సంతోషం అనేది లేకుండా దాని కింద వరుసగా ఈ పిక్ లో ఇది లేదు, ఈ పిక్ ఆ అబ్బాయిది కాదు, ఈ అబ్బాయిది కాదు. కాకపోతే ఎందుకు పెడతానండి? ఆ అబ్బాయి పోస్ట్ చేసుకున్నాడు తన ఇన్స్టాలో, దిగిన అబ్బాయి పోస్ట్ చేసుకుంటేనే కదా దానికి మన దాకా వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే, ఆ ఫోటోలో తనుజ గారు దిగిన అబ్బాయి ఫోటోలో మీకు దొరికితే నేను పెడతాను, దాంట్లో చూడండి. తనుజ గారి పిక్ ఫోటోలో మన కళ్యాణ్ గారి అమ్మగారు కూడా లోపల ఉంటారు. మీరు జూమ్ చేసి చూడండి. ఎందుకు ప్రతిదానికి ఇంత అనుమానం? మొన్నటిదాకా కలవలేదన్నారు. నేను చెప్పాను ఎప్పటికైనా వాళ్ళు కలిసే ఉంటారు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, ఎలాగోలా కలుస్తారు, కలిసే ఉంటారు అని చెప్పాను. అలాగే కలిసి మాట్లాడుకుంటున్నారు, బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు. అవి మీకు చెప్తున్నాను. ఏదోటి నెగిటివ్ థాట్స్, ఏదోటి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం అవసరమా చెప్పండి? హ్యాపీనెస్ ఎంజాయ్ చేయండి. అంతేకాని దాంట్లో కూడా లోపాలు వెతుక్కుంటూ పోతే ఇంకా వీడియో చేయాలన్నా కూడా వీళ్ళకి ఎంత వీడియోలో పెట్టినా కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. నన్ను ఏదో ఒక విధంగా అడుగుతూనే ఉంటారు. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నాకు నిజంగా. ఎందుకు ఇంత కష్టపడి ఇంత నోరు పోగొట్టుకొని చెప్పడం? అదేదో నేను బయట ఉద్యోగంకి వెళ్తే నాకు ఆల్రెడీ వస్తుంది కదా, మనీ వస్తాయి కదా అని అనిపిస్తుంది నాకు. ఇంకొకళ్ళు వచ్చి అక్క మీరు అతి చేస్తున్నారు, అదేంటి వీడియో సరిగా పెట్టచ్చు కదా, ఓవర్ చేస్తున్నారు అంటే, నేను మీతో మాట్లాడటం నాకు ఇష్టం. షార్ట్ లో కూడా ఎందుకు క్వశ్చన్ వేసినట్టు అడుగుతానంటే, మీరు కామెంట్స్ పెడితే నేను మాట్లాడచ్చు మీతో అని చెప్పినట్టు, అలా నాకు తెలిసిన క్వశ్చన్ అడిగినట్టు చెప్తున్నాను. అంతేకాని నేనేదో అతి చేయాలని కాదు, ఓవర్ చేయాలని కాదండి, అర్థం చేసుకోండి. ఇంకా వీడియో ఏంటంటే ఆ చిన్నపిల్లాడిది వీడియో మటుకు ఫేక్ కాదు. అంటే వాళ్ళు సినిమాకి వెళ్ళారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం కలిశారు. అది ఫ్రెండ్స్ గా ఎందుకు కలిశారో మనకు తెలియదు, బట్ కలిశారు. కలిసినంత మాత్రం తప్పేం కాదు కదా. ఆ ఫోటోలు ఎట్లానో బయటకు వచ్చాయి, దాంతో తప్పేముంది చెప్పండి? దానికి ఈ విషయం చెప్పడానికి చేశాను. అది కాక ఇన్స్టాలో ఒక అక్క నన్ను, ఈ విషయం మీకోసమే చాలా వరకు మర్చిపోయాను నేను, ఈ నెగిటివ్ ఈ థింగ్స్ లో పడి మర్చిపోయాను. పట్టించుకోవద్దు అంటారు, కానీ ఎంత పట్టించుకోవద్దు అనుకున్నా కూడా ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, అయినా కూడా ఇంత ట్రూగా చెప్తున్నాను కదా, అయినా కూడా వీళ్ళకి ఎందుకు ఇంత అనుమానాలు, ఏదో ఒక నెగిటివ్ పెడుతున్నారు అని ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనమాట. సర్లేండి, లీవ్ ఇట్. అక్క కోసం ఏంటంటే, అక్క ఒకటి చెప్పమంది, ఈ డైరీ విషయం. అక్క ఈ డైరీ విషయం ఏంటంటే, ఆ రోజు
ఏం జరిగిందంటే డైరీ విషయంలో తనుజ, కళ్యాణ్ అండ్ భరణి గారు మాట్లాడుకుంటుంటారు. అండ్ తనుజ, కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. ఏదో విషయం వాళ్ళేదో విషయం మాట్లాడుకుంటుంటప్పుడు భరణి గారు సడన్‌గా వచ్చి నీ పెళ్ళైనాక కెరీర్ అయిపోయినాక అదే ఇది నీకు పెళ్ళైతే కెరీర్ ఆపేస్తావా? అంటే కెరీర్ సినిమా సంబంధించింది ఆపేస్తావా అమ్మా? అంటే లేదు నాన్న పిల్లలు పుట్టేదాకా యాక్ట్ చేస్తాను. తర్వాత పిల్లలు అంటే కన్సీవ్ అయినాక ఇంకా ఆపేస్తాను. అంటే ఇలా ఎందుకమ్మా నీకు అంటే నాకు వ్యవసాయం అన్నా లేకపోతే పాత పద్ధతుల్లో పిల్లల్ని పెంచడం అన్నా అంటే మన పెద్దవాళ్ళు భూములు, వ్యవసాయ భూములు ఏమన్నా ఆస్తులున్నాయా? ఏమన్నా చుట్టాలున్నారా? అన్నట్టు అడిగాడనమాట భరణి గారు. అట్లా గూడా ఉంది నాన్న. నాన్న పొలం ఉంటే అది అమ్మేస్తామన్నా కూడా నేను వద్దని చెప్పాను. ఎందుకంటే మాకు పుట్టే పిల్లలకి పొలాలు ఎలా ఉంటాయి? అవన్నీ ఎలా ఉంటాయి? ఆ కష్టం ఏమిటి? ఆ బియ్యం ఎలా వస్తాయి? ఇవన్నీ నా పిల్లలకి చెప్పాలి. అది కాక నాకు డైరీ రాసే అలవాటు ఉంది నాన్న. నేను ప్రతి ఒక్కటి నేను ఫస్ట్ నుంచి నాకేం కావాలి? నేను ఎలా ఉంటాను? నాకేంటి? నేను ఏ మూడ్‌లో ఎలా ఉంటాను? ఏదనేది ప్రతిదీ రాసుకున్నాను. నా పెళ్ళైనాక నా 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 అభిప్రాయాలన్నీ నా డైరీలో రాసినయన్ని నా భర్త చేతికి ఇలా పెట్టి ఇవ్వాలి. తన చేతికి డైరీలో పెట్టి ఇలా ఇవ్వాలి. నేను ఇది అని. ఈ విషయం వచ్చి అదనమాట. ఆ పొలం ఆ అమ్మాయి ఆ థాట్స్‌కి నాకైతే ఆ రోజైతే చాలా అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యా. ఒక అమ్మాయి పెరగాల్సిన పద్ధతి ఇది కదా! ఒక అమ్మాయి ఆలోచించాల్సిన విధానం ఇది కదా! అని అనిపించింది నిజంగా. నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి అంటే నేను మదర్ అయిన దగ్గర నుంచి నా పిల్లల కోసమే ఉంటాను. నా భర్తకి నా పిల్లల కోసమే నేను నా జీవితం ఉంటుంది. తర్వాత నేను యాక్ట్ చేయను నాన్న పిల్లలు పుట్టేదాకానే ఏదైనా కానీ ఏ సినిమా అంటే గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పాడనమాట భరణి గారు. అదంతా విన్నాడు కళ్యాణ్. అందుకే డైరీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. మరి అక్కడ ఆ ఎపిసోడ్‌లో ఏం చెప్పి గిఫ్ట్‌గా ఇచ్చాడో నాకైతే తెలీదు. డైరీ మాత్రం దానికి గిఫ్ట్ ఇచ్చుంటాడని అంటే తనకి అలవాటు ఉంది. డైరీ రాసుకునే అలవాటు ఉంది. అందుకని ఆ డైరీ తనకిచ్చి గిఫ్ట్‌గా ఇచ్చాడనమాట. ఇంకా కాఫీ అంటే తనకి పిచ్చి ప్రేమ కాబట్టి కాఫీలో ఫస్ట్ నేనిచ్చిన కప్పుతో స్టార్ట్ అవ్వాలని టీ అనే అక్షరం పెట్టి తనకి ఆ కాఫీ కప్ ఇచ్చాడట. ఇది నాకు అందిన సమాచారం. ఇది నేనైతే ఏవైనా సరే ఇంక నుంచి మీకు 100% పక్కా అని మాత్రం చెప్పను. అండ్ నాకు తెలిసినా కూడా చెప్పను. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గారి చైన్ విషయం ఏంటంటే కళ్యాణ్ గారి చైన్ మీద టీ అనే అక్షరం లేదు. దీన్ని ఎలా చేశారంటే అంటే ఆ దేవుడు ఉన్నాడనమాట. ఆయన ఎవరో కాదు గరుత్మంతుడిని డాలర్‌గా వేసుకొని చైన్ చేయించుకున్నాడు. అంటే నాకు చూసేదానికి అచ్చం గరుత్మంతుడిగా దీంట్లో ఈ వీడియోలో కూడా పెట్టాను. ఫస్ట్ పిక్ అదే గరుత్మంతుడు పిక్‌లో ఆయన చైన్ డాలర్ ఉంటుంది. అండ్ చాలా ఎపిసోడ్‌లో అయితే చాలా ఎమోషనల్ ఉంటుందంట. తప్పకుండా చూడండి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఫోన్ గిఫ్ట్ కూడా ఎవరో యూఎస్ఏ నుంచి పిఠాపురం నుంచి ఇచ్చారని అంటున్నారు. కానీ పిఠాపురం ఆయన ఇవ్వలేదని నాకు ఒకళ్ళు అయితే చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా చెప్పలేదు. కనుక్కొని చెప్తాం అక్క. కనుక్కుంటాము. ఒక 2-3 రోజుల్లో తెలుస్తుందని చెప్పారు. ఆ ఫోన్ విషయం కూడా మీకు కనుక్కొని చెప్తాను. ఇంకొకటి వచ్చి వాళ్ళు చక్కగా చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా ఎంజాయ్‌గా తిరుగుతున్నారు. ఎంజాయ్‌గా అంటే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ శ్రీజ కూడా ఇదే చెప్పింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని. శ్రీజ ఏం తప్పు చెప్పలేదు. అండ్ ఇంకా నేను కూడా ఇదే చెప్తున్నాను. ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టాలన్నా, ఒక పిక్ పెట్టాలన్నా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి నేను పెట్టలేను. అది మీరు అర్థం చేసుకుంటే వీడియోస్ అవన్నీ మీకు ఆ పిక్స్ అలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నా ఇన్‌స్టా ఐడీని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటివి అయినా నేను అక్కడ సెట్ చేస్తాను. అక్కడ పెడతాననమాట. అక్కడ అన్ని వీడియోస్ పెడతాను. అన్ని పిక్స్ పెడతాను. ఎందుకంటే మనకి ఇన్‌స్టాలో ఎలాంటి రూల్స్ ఉండవు కాబట్టి ఏవైనా పెట్టుకోవచ్చు. అందుకని యూట్యూబ్‌లో మాత్రం నేను పెట్టలేను. ఇక్కడ అదేంటి అక్క పోయింది, ఈ ఫోటోలో లేదు, ఆ ఫోటోలో లేదంటే నేను కొన్ని అంటే పిక్‌ని తీసుకున్నా కూడా చాలా అంటే యూజ్డ్ పిక్ అనిపిస్తుంది వస్తుంది అనమాట యూట్యూబ్‌లో. రీయూజ్డ్ కింద అలా వస్తుంది. అలా అంటప్పుడు మనం పిక్‌ని మనం దాన్ని చేయకూడదు. దానికి ఏదో విధంగా ఎడిట్ చేసి మనం ఎడిట్ చేసుకొని దానికి వాయిస్ ఇచ్చి అలా చేయాలి. కానీ ఇది అర్థం చేసుకోండి. ఇంకా నేను ఎక్కువ చెప్పకూడదు. మీకు అర్థం అవ్వాలని కూడా ఇది చెప్తున్నాను. ఇంక అంతే. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపు ఎల్లుండి వీడియో పెట్టలేను. ఎందుకంటే చాలా హెడేక్. ఈరోజు నేను ఈ 3 షార్ట్స్ కామెంట్స్ చదివినాక చాలా హెడేక్ వచ్చేసింది. ఈ వీడియోలో అన్ని చెప్పాలని చెప్తున్నాను. అంతే. బాయ్ అండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్వేస్. మీ నందు ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఏమన్నా అప్డేట్ వస్తే వెంటనే అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.